Hi, hello, namaste students. Welcome to PKB channel. Today's the question is draw a regular heptagon of 40 mm side using general method. సో ఈ రోజు మనం 7 sides ఉండేటటువంటి పాలిగాన్ ని డ్రా చేయాల్సి ఉంటుందండి. నేమ్ వచ్చేసి హెప్టగాన్. రైట్. సో వీడియోలోకి ప్రొసీడ్ అయ్యే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుండ్రో సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ సైడ్ లెంత్ 40 mm అన్నారండి. సో 40 mm side, right, mark it as A and B, draw the extension lines. For showing the dimension చూపించేదానికి ఎక్స్టెన్షన్ లైన్ అనేది మనం డ్రా చేసుకున్నామండి. రైట్, ఇవి రెండు లైన్స్ థిన్గానే ఉండాలి. యారో హెడ్ వచ్చేసి 3:1 ఉండాలి. సో దిస్ ఇస్ ద యారో హెడ్. గివెన్ సైడ్ ఈస్ 40. సో కంపాస్ తీసుకోండి. సో లెంత్ 40 mm కదండి. ఏ సెంటర్గా ప్లేస్ చేసుకొని మోర్ దాన్ హాఫ్ రేడియస్తో ఒక ఆర్క్ డ్రా చేయండి. డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ అప్వర్డ్ డైరెక్షన్. డౌన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్లో 2 యాక్స్ డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ బి సెంటర్గా ప్లేస్ చేసుకునేసి ఇప్పుడు ఏవైతే ఆర్క్స్ డ్రా చేస్తున్నామో ఆ ఆర్క్స్ని కట్ చేస్తున్నామండి. సో ఇక్కడ చూడండి. సో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి అప్టైన్ అయ్యేటటువంటి పాయింట్స్ వచ్చేసి సి అండ్ డి. సో డ్రా ద బైసెక్షన్ లైన్. రైట్, సో దిస్ ఇస్ ద బైసెక్షన్ లైన్. ముందు చెప్పుకున్నటువంటి జనరల్ మెథడ్ మనం ఫాలో అవుదామండి. ఆ మెథడ్లో మనం ఏం చేసామంటే 180 mm సెమీ సర్కిల్ డ్రా చేసుకొని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సైడ్స్ వేసాం. నెంబర్ ఆఫ్ సైడ్స్ 7 అండి. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ 7 వేసుకున్నట్టయితే డివైడెడ్ చేసినట్టయితే 25.71 వస్తుందండి. సో అందువల్ల మనం సెమీ సర్కిల్ డ్రా చేసుకొని పాలిగాన్ని క్రియేట్ చేయలేం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అనదర్ మెథడ్, వీఆర్ చూసింగ్ అనదర్ మెథడ్, దట్ ఈస్, సో ఫస్ట్ మనం ఏం చేసాం, బైసెక్షన్ చేసేసామండి. బైసెక్ట్ చేసిన తర్వాత మిడ్ పాయింట్ ఉంటుంది కదండి, ఆ లైన్ యొక్క మిడ్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని సో ఏ మిడ్ పాయింట్ నుంచి ఏకు ఉండేటటువంటి డిస్టెన్స్తో మనం ఒక సెమీ సర్కిల్ని డ్రా చేసామండి. సో ఇక్కడ మనకు అప్టైన్ అయినటువంటి పాయింట్ని మనం 4గా కన్సిడర్ చేసుకుంటామండి. సో బి సెంటర్గా ప్లేస్ చేసుకుని 40 mm లెంత్ తీసుకునేసి ఒక ఆర్క్ మనం డ్రా చేస్తున్నామండి. సో ఆర్క్ ఎక్కడైతే మన బైసెక్షన్ లైన్ని ఇంటర్సెక్ట్ చేస్తుందో, మీట్ అవుతుందో, ఆ మీట్ అయిన పాయింట్ని మనం 6గా తీసుకుంటామండి. ఓకే, సో ఇప్పుడు 4కి 6కి మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ని మెజర్ చేసుకొని మిడ్ పాయింట్ మనం ప్లేస్ చేసుకుంటామండి. డిస్టెన్స్ వచ్చేసి 4కి 6కి మధ్య ఉండే డిస్టెన్స్ వచ్చేసి 9 అండి. సో 9 కాబట్టి 9 డివైడెడ్ బై 2 అంటే 4.5. సో స్కేల్ యూస్ చేసుకునేసి 4.5 అనేది మనం ఫిక్స్ చేయగలమా? ఫిక్స్ చేయలేము. సో మోర్ దాన్ హాఫ్ 4 to 6 లెంత్ తీసుకోండి, ఒక ఆర్క్ డ్రా చేసుకోండి. ఓకే, సో ఇక్కడ కూడా 2 హారిజాంటల్. నౌ 4 as center with the same radius. రైట్, సో ఈ రెండు పాయింట్స్ మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ నేను ఏం చేశాను, బైసెక్ట్ చేసుకొని మిడ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నానండి. సో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ని జాయిన్ చేసుకున్నానండి. ఇప్పుడు నాకు అప్టైన్ అయినటువంటి పాయింట్ వచ్చేసి 5. సో 5కి 6కి మధ్య ఉండేటటువంటి రేడియస్ తీసుకున్నాను. అదే డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 5కి 4కి మధ్య కూడా ఉంటుంది. సో 6 నుంచి నెక్స్ట్ పాయింట్ నేను ఫిక్స్ చేసుకుంటున్నాను, దట్ ఈస్ ద 7th పాయింట్. నెక్స్ట్ 8th పాయింట్ అండ్ 9th పాయింట్.
సో మన పాలిగాన్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ అవసరమవుతాయో దాన్ని బట్టి మనం పాయింట్స్ని మార్క్ చేసుకోవచ్చండి. సో 6 తర్వాత 7, మీకు హెప్టగాన్ కావాలనుకోండి ఈ పాయింట్ యూజ్ చేసి సర్కిల్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఆక్టగాన్ కావాలనుకోండి ఈ పాయింట్ యూజ్ చేసి డ్రా చేస్తాం. సో ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ సైడ్స్ని ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. సో 7 దగ్గర నుంచి ఏకి ఉండేటటువంటి లెంత్ తీసుకొని నేను సర్కిల్ని డ్రా చేస్తున్నానండి. సో సర్కిల్ అనేది మనకి థిన్గా ఉండాలి, థిక్గా ఉండకూడదు. ఓన్లీ సైడ్స్ ఫైనల్గా అప్టైన్ అయ్యేటటువంటి సైడ్స్ మటుకు మనకి థిక్గా ఉండాలండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏబి లెంత్ ఉంటుంది కదండి 40, అది తీసుకుంటున్నాను. బి సెంటర్గా ప్లేస్ చేసుకున్నాను. సర్కిల్ని కట్ చేసుకుంటూ వెళ్తున్నానండి. ఫస్ట్ పాయింట్, then second, third, fourth, fifth. Okay, so point is C, D, E, F, G. Join the line from B to C, C to D, and D to E, E to F, F to G, G to A. So count the number of sides: 1, 2, 3, 4, 5, 6, 7. So if 7 sides polygon obtained, then that polygon is known as heptagon. So sketch యూస్ చేసి నేను డ్రా చేస్తున్నాను కదండి. అంటే ఆ స్కెచ్ ఎక్కడైతే నేను యూస్ చేసి లైన్ని డ్రా చేశానో అక్కడ మొత్తం మనం థిక్ లైన్ని డ్రా చేయాల్సి ఉంటుందండి. సో థిక్ లైన్ డ్రా చేయాలంటే మనం హెచ్బి పెన్సిల్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు C to D నుంచి లైన్ని డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ E to F. సో ఈ లైన్స్ అనేవి థిక్గా ఉండాలండి. F to G, then G to A. సార్ ఇప్పుడు మీరు 7 సైడ్స్ డ్రా చేశారు కదా, నాకు 4 సైడ్స్ ఉండేవి లేదంటే 5 సైడ్స్ ఉండేవి డ్రా చేయాలంటే 5th పాయింట్ సెంటర్గా ప్లేస్ చేసుకుంటామండి. సర్కిల్ని డ్రా చేసుకుంటాం. 5th పాయింట్ నుంచి ఏకి ఉండేటటువంటి డిస్టెన్స్ తీసుకొని సర్కిల్ని డ్రా చేస్తాం. సర్కిల్ని డ్రా చేసి 40 mm లెంత్ ఇచ్చినటువంటి లెంత్ ఎంతైతే ఉంటుందో ఆ లెంత్ యూస్ చేసుకునేసి ఆ సర్కిల్ని కట్ చేసుకున్నట్టయితే మనకి 4 సైడ్స్ వస్తాయి, 5 సైడ్స్ వస్తాయి, 7 సైడ్స్, 6, 8 అట్లా నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి పెంచుకోవచ్చండి. ఓకే, సో దిస్ ఇస్ ద జనరల్ మెథడ్. వెన్ వీ చూస్ దిస్ మెథడ్, కరెక్ట్గా మనకి రౌండ్ ఫిగర్ రాలేదనుకోండి, అప్పుడు ఈ జనరల్ మెథడ్ని యూస్ చేయాలి. సెమీ సర్కిల్ని డివైడ్ చేసినప్పుడు రౌండ్ ఫిగర్ మనకు రాకపోయినప్పుడు ఈ జనరల్ మెథడ్ యూస్ చేసి మనం ఆ పాలిగాన్ని డ్రా చేయొచ్చు. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అవర్ ఛానల్.